ఏపీ మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన కొత్త టీచర్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అందించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ డిఎస్సి లేటెస్ట్ సమాచారం చూస్తే దాదాపుగా ఏపీలో చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ మరియు ఎడ్జిటి కౌన్సిలింగ్ మాన్యువల్గానే ముగిసినట్టు కనిపిస్తుంది. కానీ కొన్ని జిల్లాల ట్రైబల్ వెల్ఫేర్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ మాత్రం వెబ్ ఆప్షన్లు అభ్యర్థుల చేత ట్రైనింగ్ సెంటర్లో నమోదు చేపించి ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఇక స్కూల్ అసిస్టెంట్ల వెబ్ కౌన్సిలింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక పోస్టింగ్ ఆర్డర్స్ కూడా జనరేట్ అవుతున్నాయి, మీరు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్నానికి ఆర్డర్స్ మొత్తం కూడా ఈరోజు మధ్యాహ్నానికి ఆర్డర్స్ అందరికీ కూడా జనరేట్ అవుతాయి. ఆర్డర్స్ లీప్ యాప్లో జనరేట్ అవుతాయి అని కమిషనర్ గారు వెబెక్స్లో చెప్పడం జరిగింది. కొత్త ఉపాధ్యాయులకు డిజిటల్ ఎస్ఆర్లు ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. మామూలుగా పాత టీచర్లకు అయితే మాన్యువల్గా సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం డిజిటల్ ఎస్ఆర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మాన్యువల్గా కూడా ఈ సర్వీస్ రిజిస్టర్ని ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక కొత్త దీనికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు హెచ్ఎం గారు మీకు పూర్తి సలహాలు సూచనలు అయితే ఇస్తారు. ఇక కొత్త ఉపాధ్యాయులకు మొదటి నెల నుండే రెగ్యులర్ శాలరీ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రెజరీ ఐడి రావాలి, సిఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ కావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఎంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టినా దాదాపుగా డిసెంబర్ 10 వరకు కొత్త వారికి శాలరీస్ పడే అవకాశం అయితే లేదు. కాబట్టి డిసెంబర్ నెలలో సప్లిమెంటరీ శాలరీ బిల్ ద్వారా అంటే డిసెంబర్ నెలలో సప్లిమెంటరీ బిల్ ద్వారా డిఎస్సి 2025 అభ్యర్థులకు బిల్లు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 2025 ఉపాధ్యాయులు ఇక కొత్త సంవత్సరంలోనే మీకు కొత్త జీతాలు వస్తాయి. మీకు ఆల్ ద బెస్ట్. కొత్త ఉపాధ్యాయులందరూ కూడా అక్టోబర్ 13వ తేదీన పాఠశాలల్లో చేరే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక విధుల్లో చేరిన తేదీని ఎక్కడి నుంచి పరిగణిస్తారంటే మీరు శిక్షణ పొందిన మొదటి రోజు నుంచే మీరు విధుల్లో చేరినట్టు పరిగణిస్తారు. ఈ మేరకు వారి యొక్క కొత్తగా టీచర్లనే వివరాలన్నిటి కూడా మీ యొక్క సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేస్తారా హెచ్ఎం వాళ్ళు. కాబట్టి మీకు వీటి గురించి ఎలాంటి టెన్షన్ లేదు. మీరు వాళ్ళు అడిగినటువంటి మీ అకౌంట్ నెంబర్ కానీ పాన్ కార్డ్ కానీ ఇతర అన్ని డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీ హెచ్ఎంకి. మీరు ఎవరు కూడా పర్సనల్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక అక్టోబర్ 13వ తేదీన బడులకు కొత్త టీచర్లు. ఇక ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.